భారతదేశంలో అయితే రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ఇప్పుడు అంతర్జాతీయ కుట్ర జరుగుతుంది. ఖచ్చితంగా అమెరికా కుట్ర అయితే ఉంటుంది, చైనా కుట్ర అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు అయితే ఆరంభమైపోయినాయి. ఒకటి, మోడీ మీద వ్యతిరేక కథనాలు, హిందుత్వం మీద వ్యతిరేక కథనాలు, భారత్ మీద తప్పుడు కథనాలు, ఓవరాల్గా ఒక డీమోరలైజ్ చేయడం బీజేపీ క్యాడరు, బీజేపీకి అనుకూలంగా ఉండే ఆర్ఎస్ఎస్ క్యాడరు, వీటందరికీ కూడా చేసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం తప్పుడు ప్రచారం ఇండియా మీద చేసుకురావడం, ఎదుగుతున్న దాన్ని తక్కువగా చేసి చూపించి లోపాలని ఎత్తి చూపెడుతూ తద్వారా మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక గేమ్ ఆరంభమైంది, పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఎప్పటిదాకా ఎక్కడి దాకా దాని ఉద్దేశం ఒకటే, వరుసగా బీజేపీ 4-5 దెబ్బతిందంటే కనుక అప్పుడు బీజేపీ మిత్రపక్షాలు ఎవరి మద్దతు మీద అయితే ఆధారపడతారో వాళ్ళు ఆధిపత్యం పెరుగుతుంది. అప్పుడు వాళ్ళ ద్వారా తమ పంతం నెగ్గించుకోవచ్చు ఒత్తిడి చేసి అన్నటువంటిది అమెరికా ఎత్తుగడ. మరి ఏ మేరకు సాధ్యమవుతుందో చూడాలి.